తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఒంటరితనము ఏకాంతము అనే ధారావాహిక వినేద్దామండి. రాసిన వారు శ్రీమతి విజయలక్ష్మి అవధాన్ల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిశ్శబ్దము నిశీది ఒక్కలాగే కరిగిపోతాయి ఈ సమయంలో. విని వినపడిని రాగాలాపనతో మొదలైన సంగీతం స్వరగతుల్ని మార్చుకుంటూ పక్క వాయిద్యాలను కూర్చుకుంటూ పెళ్లి సందడిగా మారినట్లు ఆకుచాటున కనీ కనపడని కసుమొగ్గ ఆకుచాటు నుండి బయటపడి చిరు సువాసనతో మొదలై పరిసరాలన్నీ పరిమళభరితం చేసేసినట్లు చీకటి నుండి వెలుగు కర్పూర ధూళిలా రాలుతుంది. ఈరోజు అంతే. అదే ఉదయం, అదే ఎర్రబడిన ఆకాశం. బాల్కనీ నుండి కిందికి చూస్తే అదే గులాబీ తోట. కానీ మనసు రాబోయే ఉదయం గురించి ఎదురు చూడడం లేదు. తెల్లవారిన తర్వాత మొదటిసారిగా ఎదుర్కొనబోయే ఒంటరి పోరాటాన్ని తలుచుకొని ఉలిక్కి పడుతోంది. ఎదుర్కోగలనా నేను? అసలు ఎదుర్కోగలనా? ఈ ప్రశ్న నా బుద్ధిని, నా మనసు పదే పదే అడుగుతోంది. చాలా రోజుల నుండి. ఎదుర్కోగలను అంటూ చాలా రోజుల నుండి జవాబు చెప్పినట్లే ఈరోజు కూడా చెప్పింది బుద్ధి. భువనేశ్వర్లో 8 అంతస్తుల 4 భవనాలున్న చిన్న కాలనీ అది. 4 భవనాల మధ్య పెద్ద ఫుట్బాల్ గ్రౌండు, మరో పక్క గులాబీ తోట, తోటకి ఆవల చిన్నపిల్లలు ఆడుకునే ప్లేగ్రౌండు. భవనానికి మధ్య ఖాళీ స్థలాల్లో చిన్న చిన్న కూరగాయల తోటలు, అక్కడక్కడ పందిళ్ళ నుండి వేలాడుతూ ఆనపకాయలు, పొట్లకాయలు, చిట్టి చిట్టి ఆకుకూరల మడులు, కళ్ళను నోటిని కూడా ఊరిస్తూ. ఎదురుగా కనపడుతూ ఈ మధ్యనే కట్టిన శివాలయం, నల్లని నాపరాతి మీద మెలికల ముగ్గులు. చేతిలో కాఫీ కప్పుతో అన్నీ పరికించి చూశాను. ఇన్నాళ్ళు ఇలా పొద్దున్నే కాఫీ తాగుతున్నప్పుడు పక్కన శేఖర్ ఉండేవారు. ఈరోజు నేను ఒక్కదాన్నే. కబుర్లు చెప్పడానికి పక్కన ఎవరూ లేరు. ఇలా నేను మరొక 3 ఏళ్లు గడపాలి. లోపల నుండి సెల్ ఫోన్ కూత వేసింది. పరిగెడుతున్నట్లు లోపలికి నడిచి అందుకున్నాను. అవతల శేఖర్. ట్రైన్ ఎక్కిపోయాను సరు. మరి కొంచెం సేపట్లో బయలుదేరుతుంది. అమ్మయ్యా, ట్రైన్ అందుకోలేరేమోనని భయపడిపోయాను. పొద్దున్న టిఫిన్కి టప్పర్వేర్ డబ్బాలో పరోటాలు, కూర ఉన్నాయి. మరో స్టీల్ డబ్బాలో మధ్యాహ్నం భోజనానికి పెరుగన్నం ఉంది. ఇది నువ్వు 10వ చెప్పడం. అన్నీ చక్కా తింటాను, పెద్దగా నవ్వుతూ అన్నారు శేఖర్. అన్నీ తినమన్నాను కదా అని ట్రైన్లో అమ్మకానికి వచ్చిన ఐస్ క్రీంలు, సమోసాలు తినేయకండి. మొన్న మీ బ్లడ్ షుగర్ కాస్త ఎక్కువ ఉంది కూడాను. కాస్త ఆందోళనగా అన్నాను. సరు, ఒక మాట చెప్పనా? మనిద్దరం ఉన్నప్పుడు దొంగతనంగా అవి తినాలనిపిస్తుంది. ఒక్కడినే ఉన్నప్పుడు తినాలంటే గిల్టీగా అనిపిస్తుంది. శేఖర్ మాటలకు నవ్వు వచ్చింది. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. సరు, మళ్ళా చెప్తున్నాను, నీకు ఏ రోజు ఈ ఒంటరితనాన్ని ఎదుర్కోలేను అనిపిస్తుందో ఆ రోజు విశాఖపట్నం వచ్చేసేయ్. ఉద్యోగం గురించి ఆలోచించకు. డబ్బుదేముంది, ఏదోలా సర్దుకుందాం. అవతల నుండి శేఖర్ గొంతు మృదువుగా వినిపించింది. మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు. ఈ ఒంటరితనాన్ని ఎదుర్కొనే శక్తినిమ్మని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ నవ్వాను. అవతల నుండి దీర్ఘమైన నిట్టూర్పు వినపడింది. సరే, జాగ్రత్తగా ఉండు. విశాఖ చేరిన వెంటనే ఫోన్ చేస్తాను. ఫోన్ క్లిక్ మంది. ఫోన్ స్క్రీన్ మీద 2008 మార్చి 20 అన్న తేదీ కాసేపు కనపడిన తర్వాత నల్లగా అయిపోయింది. ఆకాశం వైపు చూశాను. ఎరుపు రంగు విరుగుతోంది, నీలం రంగు పులుముకుంటోంది. ఆకాశాన్నే తదేకంగా చూస్తున్నాను. మళ్ళా ఫోన్ మోగింది. అమ్మాయి హిమజ. చెప్పరా తల్లి, ఇంత ఉదయాన్నే లేచావేం? మరి కాసేపు పడుకోలేకపోయావా అన్నాను ఆప్యాయంగా. తాను రాత్రి చాలా ఆలస్యంగా పడుకుంటుంది, ఆలస్యంగా లేస్తుంది. ఇవాళ నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా. నేను లేచి తయారయ్యాక పిల్లల్ని లేపి అత్తయ్య గారింటికి తయారు చేస్తాను. మొదటి రోజే ఆఫీస్కి ఆలస్యం అయితే బాగుండదు కదా. తన గొంతులో ఇంకా పూర్తిగా పోని నిద్ర వినిపించింది. గొంతులో దుఃఖం అడ్డుపడింది. కళ్ళల్లో నీళ్లు ఊరాయి. రేపటి నుండి వెళ్ళొచ్చు కదరా. రేపైతే నాన్నగారు కూడా ఉంటారు. మొదటి రోజు నిన్ను ఆఫీస్కు దిగబెడతారు అన్నాను ఆత్రంగా. లేదమ్మా, నేను ఒక్కరితేనూ వెళ్ళి జాయిన్ అయిపోగలను.
35 వచ్చాయి. ఇంకా ఒక్కరితోనూ పనులు చేసుకోలేకపోతే ఎలాగా? మెల్లగా ఈ జీవితానికి అలవాటు పడాలి కదమ్మా అంటుంటే అక్కడ తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయేమోనని అనుమానం వచ్చింది. నిట్టూర్చాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు పిల్లలు కలిసే వెళ్తారా? అవునమ్మా, పిల్లల్ని బండి మీద అత్తయ్య వాళ్ళ ఇంట్లో దింపి నేను అటునుండి అటే ఆఫీస్కి వెళ్తాను. ఇవాళ టిఫిన్ ఏమిటి? నువ్వు ఇడ్లీ పిండి రుబ్బి ఉంచావు కదా, ఇవాళ అదే పొద్దున్న తినేసి అదే బాక్స్లో పెట్టేసుకుంటాను. జాగ్రత్తరా తల్లి, మొదటి రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా అని ఫోన్ పెట్టేసింది. ఈసారి నేనే ఫోన్ చేశాను విశాఖలోనే ఉన్న ఆడపడుచుకి. ఆవిడ తెల్లారే లేస్తారని తెలుసు. వదినా, నేను స్వరాజ్యాన్ని అన్నాను. వాళ్ళది ల్యాండ్లైన్, అందుకే పేరు చెప్పవలసి వచ్చింది. చెప్పమ్మా స్వరాజ్యం, తమ్ముడు ఇవాళ బయలుదేరాలి కదా, బయలుదేరాడా? ట్రైన్ ఎక్కారు వదినా, మధ్యాహ్నానికల్లా విశాఖ చేరుకుంటారు. ఇవాళ ఇక్కడే భోజనం అని వెళ్తున్నప్పుడే చెప్పాను. రేపటి నుండి వంటావిడ చేసే వంట తప్పదు కదా. వదినా, మీరు అక్కడ ఉన్నారు, అదే నా ధైర్యం. మేమిద్దరము భువనేశ్వర్ వచ్చిన ఈ వారం రోజుల్లోనూ హిమకు చాలా ధైర్యం చెప్పారట. తాను చెప్పింది. పెద్దదాన్ని ధైర్యం చెప్పడం తప్ప ఏం చేయగలను? పనిచేసే ఓపిక తగ్గిపోతోంది. ఏమిటో నా మనసేమీ బాగాలేదే తల్లి. నువ్వు ఉద్యోగం అంటూ ఒంటరిగా అక్కడ, పిల్లల్ని పెట్టుకుని తమ్ముడు ఇక్కడ. 3 ఏళ్ల విధవను ఇంట్లో వదిలేసి పిల్ల ఉద్యోగానికి వెళ్ళడం, 2 నెలల్లో జీవితం ఎలా తారుమారైపోయిందే. ఏం చేస్తాం వదినా, ఇప్పుడు మనం చేయవలసినది తారుమారు అయిన జీవితాల్ని మళ్ళా సరైన దారిలో పెట్టుకోవడమే కదా. అవునులే, సరిగ్గా చెప్పావు. నాకు పూజకు సమయం అవుతోంది, తర్వాత మళ్ళా మాట్లాడుకుందాం. సరే వదినా. సూర్యుడి కిరణాలు వెచ్చగా మొహాన్ని తాకాయి. ఇంకా ఇవాళ క్రింద గ్రౌండ్లో వాకింగ్ అవ్వదు, ఎండ వచ్చేస్తోంది. కారిడార్లోనే చేసుకోవాలి. ఖాళీ కాఫీ కప్పుతో లోపలికి నడిచాను. 8 గంటలకు చిన్నమ్మ వచ్చింది. ఏం కూరలు తరిగి ఇవ్వమంటారమ్మగారు అడిగింది కత్తిపీట గూట్లోంచి తీసి కింద పెడుతూ. ఏవో ఒకటి, ఏవి తొందరగా పాడైపోతాయో చూసి అవి తరిగేయి అన్నాను నిరాసక్తంగా. నేను రోజూ స్నానం చేసి వచ్చేలోపు తాను కూరలు తరిగి ఉంచుతుంది. నేను స్నానం చేసి వచ్చి గబగబా అరగంటలో వంట చేసేస్తాను. శేఖర్ ఉంటే ఇద్దరం కలిసి చర్చించుకొని ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం. ఒక్కోసారి చిన్న చిన్న తగువులు కూడా అవడం కద్దు. ఇప్పుడు శేఖర్ ఇంట్లో లేకపోయేసరికి అసలు తిండి మీద మనసు పోవడం లేదు. తోటకూర, బీన్స్ ఉన్నాయమ్మా, తోటకూర తరగనా? సరే. నేను స్నానానికి వెళ్ళాను. తర్వాత వంట, ఆ తర్వాత ఆటోలో ఆఫీస్కి. అన్నీ మామూలుగా అయిపోయాయి. దాదాపు 40 రోజుల తర్వాత ఆఫీస్లో అడుగు పెడుతున్నాను. అకౌంట్స్ డిపార్ట్మెంట్ హాలు గాజు తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగానే గోలగోలగా ఉన్న హాలు నిశ్శబ్దంగా అయిపోయింది. గుడ్ మార్నింగ్ చెప్పాలా వద్దా అని అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. అందరి కళ్ళల్లో ఒక సందిగ్ధం, ఒక సానుభూతి. నేను నిశ్శబ్దంగా నడిచి నా సీట్లో కూర్చున్నాను. నేను సీట్లో కూర్చోవడం గాజు తలుపులోంచి చూసిన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చటర్జీ తన ఛాంబర్ నుండి బయటకు వచ్చి నా సీట్ దగ్గరకు వచ్చాడు. మేడం, జరిగిన విషయానికి నేను చాలా విచారిస్తున్నాను. నిజంగా ఇది ఒక షాకింగ్ న్యూస్. మేమెవరం నమ్మలేకపోయాం. మీరు మాత్రం ఏం చేయగలరు? మీ చేతిలో ఉన్నదంతా చేశారు. భగవంతుడు ఎప్పుడూ మంచి వాళ్ళనే త్వరగా తీసుకుపోతాడు అన్నాడు ఆంగ్లంలో నా టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని. నిజమే సార్ అన్నాను పేలవంగా నవ్వుతూ. హెచ్ఓడిని చూసి హాల్లో ఒక్కొక్కరు నా సీటు దగ్గరకు రాసాగారు. అందరూ తమ సంతాపాన్ని సున్నితమైన వాక్యాల్లో వ్యక్తం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారు. అందరూ సానుభూతి తెలపడం అయిపోయింది. హెచ్ఓడి ఛాంబర్లోకి నడిచాను. సెలవు తర్వాత ఇవ్వవలసిన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి. మేడం, ఇవాళ అప్పుడే 20వ తారీఖు. అకౌంట్స్ క్లోజింగ్కి ఇంకా 10 రోజులే సమయం ఉంది. ఏప్రిల్ 15వ తారీఖున ఆడిటర్స్ వస్తారు. మీరు రాకపోతే ఎలాగో అని భయపడ్డాను. మీరు వచ్చేశారు. ఇక నాకు నిశ్చింత. 10 రోజుల్లో పని అంతా అయిపోతుందా? ఆత్రంగా అడిగాడు. అయిపోతుంది సార్. మనం అకౌంట్స్లో ఎప్పుడూ బ్యాక్లాగ్ ఉంచలేదు. ఎప్పటికప్పుడు అన్ని షెడ్యూల్స్ అప్డేటెడ్గా ఉంటున్నాయి. ఈ 40 రోజుల పని కాస్త చూడాలి అంతే అన్నాను భరోసాగా. అమ్మయ్య, అయితే పర్వాలేదు. మీరు లేరు కదా, కిందటి నెల కార్డ్ షీటు పాతదే కాపీ చేసి హెడ్ క్వార్టర్కి పంపేశాం.
ఈ నెల అడ్జస్ట్ చేసి సరైనది పంపేద్దాం సార్. కిందటి నెల పేరోల్లో కూడా ఏదో గడబిడ అయినట్లుంది. ఆ క్వార్టర్లీ బోనస్ కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ వచ్చిందట. ఆ ఎక్కువ తక్కువలన్నీ సరిచేయవచ్చు సార్, పర్వాలేదు. ఓకే, మీరు వెళ్ళి పని చూసుకోండి. అన్నట్లు ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరే ఉంటున్నట్లున్నారు. ఏమైనా సహాయం కావాలంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరినైనా అడగండి, పర్వాలేదు. నాకదే ధైర్యం సార్. సీట్లోకి మళ్ళా నడిచాను. ఇప్పుడు 3 పెద్ద పనులు నెత్తిమీద ఉన్నాయి. ఏది ముందు చేయాలి? పేరోల్, జీతాలు పెద్ద పని. అది అవుతే తప్ప మిగిలిన 2 సరైన ఫలితాలు ఇవ్వవు. ముందు జీతాల పని అయ్యాక ట్రయల్ బ్యాలెన్స్ పని, కాస్ట్ షీట్ పని ఒక్కసారి చేసేయొచ్చు. పేరోల్ పనిలో నాకు సహాయకుడిగా ఉండే పాత్రను పిలిచాను. అంతే, అప్పటి నుండి సాయంత్రం 5 గంటల దాకా సమయం అతి వేగంగా గడిచిపోయింది. అంకెలు, ఎక్సెల్ షీట్సు, ఇంటర్కామ్లు, చర్చలు, దెబ్బలాటలు. క్వార్టర్లీ బోనస్లో అవకతవకలు ఎక్కడ జరిగాయో, ఎలా జరిగాయో తెలిసింది. ఇంకా అంకెలు సరిచేయడం మిగిలింది. నాతో పాటు పని చేస్తున్న 4గురిని అడిగాను. మరొక్క గంట కూర్చుంటే ఈ పని పూర్తిగా అయిపోతుంది, ఉంటారా? మేడం, మేమైతే 2-3 సార్లు చాయ్కని కిందికి వెళ్ళాం. మీరైతే వచ్చిన దగ్గర నుండి పని చేస్తున్నారు. మీరు ఇంకా ఇంటికి వెళ్తే కాస్త రిలాక్స్ అవ్వచ్చేమో అన్నాడు పాత్ర. లేదు పాత్రజీ, పని పూర్తి అవుతేనే నాకు రిలాక్సింగ్గా ఉంటుంది. మీకందరికీ అలసటగా ఉంటే చెప్పండి, మానేద్దాం నవ్వుతూ అన్నాను. సరే మేడం, చేద్దాం. కానీ ఒక కండిషన్. కింద దుకాణంలోంచి సమోసాలు, టీలు తెప్పించాలి. కాసేపు కబుర్లు చెప్పుకుంటూ టీ తాగి పని మళ్ళా మొదలు పెడదాం అన్నాడు పాత్ర. డన్, తెప్పించండి. ఖర్చు నా అకౌంట్లో వేయించండి అన్నాను నవ్వుతూ. అరగంట కబుర్లు అయ్యాక మళ్ళా పని మొదలైంది. అంకెల వరుసలు ఎక్సెల్ షీట్లో చీమల బారుల్లా పరిగెత్తాయి. కొంతసేపు కప్పడ తక్కడ మేళంలా అంకెలు అటూ ఇటూ గెంతిన తర్వాత టీఏ అడ్వాన్స్ అంకెలు ట్రయల్ బ్యాలెన్స్ అంకెలతో సరిపోయాయి. ఎక్స్పెన్సెస్ అడ్వాన్స్ పని మొదలెట్టాం. 6:30 అయింది. మరొక్క అరగంట ఉంటే ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా వెళ్దాం మేడం, ఇంతకంటే ఆలస్యం చేస్తే మా అమ్మాయి అలుగుతుంది అన్నాడు పాత్ర నవ్వుతూ. మీ అమ్మాయి అలుగుతుందా? మీ ఆవిడ నవ్వుతూ అని. సరే, ఇవాళకి ఇంటికి వెళ్ళిపోదాం. నేను పని ఇంటికి తీసుకెళ్తాను. పర్వాలేదు, ఒక్కర్తినేగా అన్నాను. త్రిపాఠి నొచ్చుకుంటున్నట్లు చూశాడు. ఏమిటో మేడం, మీరు అలా ఒక్కర్తినే అంటుంటే బాధగా ఉంది అన్నాడు. నేను తీసుకెళ్ళవలసిన ఫైల్స్ అన్నీ ఒక కట్ట కట్టి కంప్యూటర్లోని డేటాను పెన్ డ్రైవ్లోకి తీసుకొని నా వాడుక ఆటో అబ్బాయి అభికి ఫోన్ చేసి రమ్మని 4గురితో పాటు కిందికి దిగాను. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఒక్క గదిలో కూడా దీపం లేకుండా చీకట్లో బావురుమంటోంది. హాల్లో స్విచ్ వేశాను. ఆ పాటి వెలుగు చాలు మనసులో భారాన్ని కాస్త దించడానికి. వంటింట్లోకి నడిచి సింక్లో టిఫిన్ డబ్బా పడేసి వంటింట్లో ప్లాట్ఫారం మీద చిన్నమ్మ తరిగి పెట్టిన కూరలు చూశాను. ఒక పళ్ళెంలో పొందిగ్గా కలిపిన రొట్టెల పిండి కూడా ఉంది. రాత్రి ఆకలైనప్పుడే రొట్టెలు వేడివేడిగా చేసుకోవచ్చు. రాత్రి 7:30 నుండే ఆకలి ఆకలి అనే ఈయన లేరుగా అనుకున్నాను. స్నానం చేసి వచ్చేసరికి అలసట చాలా తగ్గిపోయింది. ఇప్పుడు క్రిందకి వాకింగ్కి వెళ్ళాలంటే బాగా చీకటి పడిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. ఈ సమయంలో ఎవరో. తలుపు తీశాను. ఎదురుగా మిస్సెస్ ముఖర్జీ. అయ్యే అన్నాను పక్కకు తప్పుకుంటూ. లోపలికి వచ్చి కూర్చుంది మిస్సెస్ ముఖర్జీ. ఏం మాట్లాడాలో తెలియనట్టు దిక్కులు చూస్తూ మౌనంగా కూర్చుంది ఆమె. మీ పాప పరీక్షలు అయ్యాయా? ఎలా రాసింది? నేనే సంభాషణ మొదలుపెట్టాను. బాగానే రాసింది బాబీ. ఏంటో ఐఐటీలో సీట్ అనుకున్నాం. లోకల్ ఇంజనీరింగ్లోనైనా సీటు వస్తుందో రాదో కాస్తంత దిగులుగా అంది. మనసులో నవ్వుకున్నాను. ఇప్పుడు నేను ఐఐటి గురించి మాట్లాడితే నన్ను శత్రువులా చూస్తుంది. మరి కొద్దిసేపట్లో మళ్ళా బెల్ మోగింది. ఈసారి మిస్సెస్ మహాపాత్ర. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. కొంత మొహమాటం తగ్గింది. ఈ లోపల మరొక 4 సార్లు బెల్లు మోగింది. మరో 4 కాలనీ స్త్రీలు. అందరి మాటలతో నిశ్శబ్దపు తెర రెపరెపలాడి కాస్త పక్కకు తొలగింది. అంతకుముందు చీకటి కలిగించిన నిస్తేజాన్ని చిటికెడంత తగ్గించింది. అసలు ఇలా ఎలా అయింది బాబీజీ? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ అల్లుడికి ఏన్నార్థం క్రితం బ్రెయిన్లో ట్యూమర్ వచ్చినప్పుడు అది బినైన్ అన్నారు.
అందరం హాయిగా నిట్టూర్చాం. ఇప్పుడేమో హఠాత్తుగా ఇలా. నా మనసు కొద్దిసేపు బాధగా మూలిగినా ఆ తర్వాత బుద్ధి దానిని ప్రేమగా దువ్వింది. బుద్ధి కదిలి ముందుకు వచ్చింది. మనసు ప్రేక్షకురాలు అయింది. అసలేమిటంటే షీలా, మా అల్లుడికి బ్రెయిన్‌లో చాలా అరుదైన చోట ట్యూమర్ వచ్చింది. మెడ వెనుక భాగంలో మెడుల్లా అబ్లంగేటా ఉంటుంది కదా! ఆ ప్రాంతంలో ట్యూమర్ వచ్చిందన్నమాట. 10 లక్షల మందిలో ఒక్కరికి అక్కడ ట్యూమర్ వస్తుందట. అయితే అక్కడే కీలకమైన అన్ని నెర్వులు ఉంటాయి, కలిసుంటాయి. ట్యూమర్ తొలగిస్తున్నప్పుడు ఒక్క నెర్వ్ ఏమాత్రం తెగినా శరీరంలో చాలా భాగాలు వ్యర్థమైపోతాయి. అందువల్ల సర్జరీ చేసినప్పుడు డాక్టర్లు పూర్తిగా మొదలంటా తీసేయకుండా కొంచెం, అంటే చాలా కొంచెం వదిలేస్తారట. బినైన్ అయినా సరే అలా వదిలేసిన ముక్క మళ్ళా పెరిగి ట్యూమర్ అయ్యే అవకాశం ఉందట. మరి అలా పెరిగే అవకాశం ఉన్నప్పుడు డాక్టర్లు ఎప్పటికప్పుడు చెక్ చేయరా? ఎందుకు చెయ్యరు? ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోమన్నారు. ఈ ఏడాదిన్నరలోనూ ప్రతి 3 నెలలకు ఒకసారి చేయించుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి ట్యూమర్ పెరగడం లేదన్న రిపోర్ట్ వచ్చింది. 3 నెలల క్రితం కూడా. ఇంకో 4 రోజుల్లో మళ్ళా స్కానింగ్కి వెళ్ళాలి. కానీ ఈలోపునే విపరీతమైన తలనొప్పి రావడం, కోమాలోకి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. 3 నెలల్లోనే మళ్ళా పూర్తిగా పెరిగిపోయిందన్నమాట. కోమాలోకి వెళ్ళాక మరిన్ని కాంప్లికేషన్స్ వచ్చి అవి ప్రాణాన్నే తీసుకుపోయాయి. చెప్పడం పూర్తయ్యేసరికి బుద్ధి ఓడిపోయింది. మనసు గెలిచేసింది. కళ్ళు చెమ్మగిల్లాయి. మీ అమ్మాయి పెళ్ళయి ఎన్నాళ్ళయింది బాబీ? మీ అల్లుడికి ఎన్నేళ్ళు? వాళ్ళ పెళ్ళయి ఇంకా 10 ఏళ్ళు నిండలేదు. అల్లుడికి 37 ఏళ్ళు. 37 ఏళ్ళకి 100 ఏళ్ళు నిండిపోయాయి. బాబీజీ, మీరు ఎంతో ధైర్యవంతులు. మీకు చెప్పగలిగినంత వాళ్ళం కాదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీకు ఏ అవసరం వచ్చినా మేమున్నాం. ఈ కాలనీలో ఉన్న అందరం ఒక కుటుంబం. అది మర్చిపోకండి అంది షీలా లేస్తూ. మీరందరూ ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఇలా వచ్చి ఒంటరిగా ఉండడానికి సిద్ధపడ్డాను అన్నాను షీలా చెయ్యి ఆప్యాయంగా అందుకొని వదిలేస్తూ. మరో పావు గంటలో అందరూ వెళ్ళిపోయారు. ఇంటికి ఫోన్ చేయాలి. సెల్ చేతిలోకి తీసుకుని హిమజ నెంబర్ డయల్ చేశాను. అమ్మా, ఇంత ఆలస్యంగా మాట్లాడుతున్నావేం? అప్పుడెప్పుడో 5:30కు చేసి ఆఫీసులో పనుంది, ఇంటికెళ్ళి మాట్లాడతాను అన్నావు. గంట నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా? చిరుకోపంగా అంది హిమజ. లేదురా, ఆఫీస్లోనే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంటికొచ్చేసరికి కాలనీ ఆంటీలు కొందరు పలకరించడానికి వచ్చారు అన్నాను నొచ్చుకుంటూ. అబ్బో, అమ్మకి కాలనీ ఆంటీలతో మాటలు మొదలయ్యాయే. గుడ్, అలాగే ఉండు నవ్వుతూ అంది హిమజ. హిమజ గొంతులో నవ్వు విన్నాక మనసులో దిగులు కాస్త తగ్గింది. మొదటి రోజు ఆఫీస్ ఎలా ఉందిరా తల్లి? హిమజ ఆఫీసు కబుర్లు చెప్పడం మొదలెట్టింది. సమయమే తెలియలేదు. ఓ గంట సేపు కబుర్లయ్యాక, ఇంకా నాన్నగారితో మాట్లాడాలి తల్లి, ఫోన్ నాన్నగారికి ఇయ్యి అన్నాను. తల్లి కూతుర్ల కబుర్లు ఇప్పటికి తెమిలాయన్నమాట కినుకగా అన్నారు శేఖర్. ఏం చేస్తాం, మాకు బోల్డ్ కబుర్లుంటాయి, మీకేమో అవి నచ్చవు నవ్వుతూ అన్నాను. అయితే వచ్చి రాగానే ఆఫీస్ పనిలో బిజీ అయిపోయావన్నమాట. మరొక్క రోజు ఇలా చేస్తే చాలు, అకౌంట్లు దారికి వచ్చేస్తాయి. వచ్చి రాగానే రాక్షసులా పని మీద పడిపోకుండా ఒకరోజు ఆగవచ్చు కదా. సర్లేండి, అన్నట్లు రాత్రి భోజనం ముందు షుగర్ మాత్రలు వేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడున్నప్పుడు రోజు గుర్తు చేసేదాన్ని. హిమకి కూడా చెప్పాను, కానీ తన పిల్లల గొడవలో తానుంటుంది అన్నాను కాస్త ఆత్రంగా. మరో పావుగంట మాట్లాడుకున్నాం. మాటల నిండా కొన్నాళ్ల క్రితం లోకాన్ని వదిలిపోయిన అల్లుడు హేమంత్ కబుర్లే. ఫోన్ పెట్టేశాక మనసులో బరువు దించుకోవడానికి పనే సరైన మార్గం అనిపించింది. కంప్యూటర్ గదిలోకి నడిచి అక్కడ టేబుల్ మీద ఆఫీస్ నుండి తెచ్చిన ఫైల్స్ పెట్టాను. సెల్ ఫోన్లో 8:30కి అలారం పెట్టుకుని పనికి కూర్చున్నాను. రాత్రి 8:30 శేఖర్ భోజనం సమయం. 8:30కి సెల్లో అలారం మోగింది. అప్పటిదాకా పనిచేసిన ఎక్సెల్ షీట్ను సేవ్ చేసుకుని ఫోన్ అందుకున్నాను. ఏమైనా కొత్త విషయం గుర్తొచ్చిందా చెప్పడానికి? శేఖర్ ఆదుర్దాగా అడిగారు. మీకు భోజనం సమయం అయింది కదా, షుగర్ మాత్రలు వేసుకోమని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను. అలారం పెట్టుకున్నావా? అవును. హిమజ ఎలా ఉంది? కాస్త నిబ్బరంగానే ఉందా? పైకైతే నిబ్బరంగానే కనిపిస్తోంది. పిల్లల గురించైనా ఇలా ఉండాలి నాన్నగారు అంది నాతో. నిట్టూర్చాను.
నువ్వు ఈ విషయాలు ఎక్కువ ఆలోచించకు సరు. అసలే అక్కడ ఒక్కతివి ఉన్నావు. మరో 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాను. అప్పుడు తెలిసింది కడుపులో ఆకలి. వంటింట్లోకెళ్ళాను. అక్కడ తరిగిన కూరలు, కలిపిన రొట్టెల పిండి చూశాక గుర్తొచ్చింది వంట చేసుకోలేదని. నాలుక కరుచుకున్నాను. ఇప్పుడు అవన్నీ చేసుకునే ఓపిక లేదు. పోనీ ఇంట్లో అటుకులు ఉన్నాయేమో చూస్తాను. కాసిన్ని అటుకుల్లో పెరుగు వేసుకొని తింటే హాయిగా ఉంటుంది. 45 రోజుల నుండి నేను ఇంట్లో లేను. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో గుర్తులేదు. డబ్బాలు వెతికాను, అటుకులు లేవు. పోనీ ఇవాల్టికి ఉత్త పెరుగు తినేస్తే సరి అనుకుంటూ ఒక చిన్న బౌల్ నిండా పెరుగు తీసుకున్నాను. సెల్లు మళ్ళా కుయ్యి కుయ్యమంది. శేఖర్, ఏమిటి మళ్ళా ఏమైనా గుర్తొచ్చిందా? భోజనం ముందు మాత్ర వేసుకున్నారా లేదా? నువ్వు అలారం పెట్టుకుని మరీ గుర్తు చేసావు కదా, ఎలా మర్చిపోతాను? నేను ఫోన్ చేసింది అందుకు కాదు, నువ్వు భోజనం చేశావా అని అడగడానికి. భోజనమా? చేశాను. నేను వచ్చేసరికి చిన్నమ్మ రొట్టెల పిండి కలిపి కూర తరిగి ఉంచింది. రొట్టెలు కూర చేసుకున్నాను. ఓ అలాగా. ఇవాళ ఏం కూర? వంకాయ కూర. మరి పొద్దున్న తోటకూర, బీన్స్ మాత్రమే ఇంట్లో ఉన్నాయన్నావు? నిలదీస్తున్నట్లు అడిగారు. నేను నాలుగు ఖర్చుకున్నాను. ఆఫీస్ నుండి వస్తూ దారిలో కొనుక్కొని తెచ్చుకున్నాను. అబద్ధం చెప్తున్నావు. నీ మాటలు వింటేనే తెలిసిపోతోంది. అసలు రొట్టెలు కూర చేసుకోలేదు కదూ? అవును, అంటే చేసుకోలేదు. కానీ ఇంట్లో అటుకులు ఉన్నాయి. పెరుగులో వేసుకొని తింటాను. అది అబద్ధమే అనిపిస్తోంది. సరే, గుడ్ నైట్. ఫోన్ పెట్టేశారు. పావుగంట తర్వాత కాలింగ్ బెల్ మోగింది. ఇంత రాత్రి ఎవరు? పరామర్శకు రావాల్సిన వాళ్ళందరూ సాయంత్రమే వచ్చేశారు కదా అనుకుంటూ పీపింగ్ హోల్ నుండి చూశాను. తెలిసిన ముఖమే. తలుపు తీశాను. నమస్తే మేడంజీ, నన్ను గుర్తుపట్టారా? ఎదురుగా నిల్చున్న 20-25 కుర్రాడు అడిగాడు. ఆచార్య విహార్లో పళ్ళ దుకాణం అబ్బాయివి కదూ? అవును మేడం, మీరు అప్పుడప్పుడు నా దగ్గర పళ్ళు కొంటూ ఉంటారు. ఈవేళప్పుడు ఎందుకొచ్చావు? ఆశ్చర్యంగా అడిగాను. సార్ మీకు ఈ పళ్ళు ఇవ్వమన్నారు అంటూ చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్ అందించాడు. అందులో 1/2 డజను అరటిపళ్ళు, 2 యాపిల్ పళ్ళు ఉన్నాయి. నిన్ను ఇవ్వమన్నారా? ఫోన్ చేసి చెప్పారా? అవును మేడం, సార్కి నా ఫోన్ నెంబర్ తెలుసు. నేను అప్పుడప్పుడు సార్ దగ్గర చిన్న చిన్న అప్పులు తీసుకుంటూ ఉంటాను. సార్ డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడగరు. నేనే తీర్చేస్తూ ఉంటాను. రోజు ఇప్పటిదాకా కొట్టు తెరిచి ఉంచుతావా? లేదు మేడం, కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోతుంటే సార్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మళ్ళా వెనక్కి వెళ్ళి కొట్టు తెరిచి పళ్ళు తెచ్చాను. అయ్యో, నీకు ఇబ్బంది లేదు మేడం. చేతిలో చిన్న బండి ఉంది. బండి కొనుక్కోవడానికి కూడా సార్ సాయం చేశారు. అవునా? ఉండు, డబ్బులు తెస్తాను. వద్దు మేడం, నేను సార్కి ఇంకా బాకీ ఉన్నాను. మేము మా లెక్కల్లో చూసుకుంటాంలేండి అంటూ గబగబా వెళ్ళిపోయాడు. నేను తలుపు గడియ పెట్టడం కూడా మర్చిపోయి చేతిలోని క్యారీ బ్యాగ్ వైపు చూస్తూ ఉండిపోయాను. గదిలోంచి ఫోన్ చప్పుడు వినిపించింది. గబగబా తలుపు గడియ పెట్టేసి డోర్ లాక్ వేసి గదిలోకెళ్ళి ఫోన్ అందుకున్నాను. పళ్ళ దుకాణం అబ్బాయి పళ్ళు తెచ్చాడా? అవతల నుండి శేఖర్ ఆత్రంగా అడుగుతున్నాడు. తెచ్చిచ్చాడు. అయినా మీకిన్ని పరిచయాలు ఎలా అవుతాయి శేఖర్? నాకెప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాను ఉద్వేగంగా. అమ్మో, నాకు డబ్బు సంపాదించి పెట్టే నా శ్రీమతిని నేను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా? అల్లరిగా అన్నాడు శేఖర్. సర్లేండి, కాకా కాదు బాకా. సరేలే, ఇంక బుద్ధిగా ఆ పళ్ళు తినేసి పడుకో. మళ్ళా ఆ కంప్యూటర్ ముందు కూర్చోకు. గుడ్ నైట్. గుడ్ నైట్. రాత్రి 9:30కు వెంకటేషు తన పిల్లలు ఇద్దరినీ తీసుకొనొచ్చాడు. వెంకటేష్ అంటే చిన్నమ్మ భర్త. అమ్మాయి పెద్దది, 12 ఏళ్ళు. అబ్బాయి చిన్నవాడు, 7-8 ఏళ్ళు. తాను వెళ్ళిపోయాక రాత్రిపూట నాకు సాయంగా పిల్లలిద్దరినీ ఇక్కడ పడుకోబెట్టమని శేఖర్ పదే పదే చిన్నమ్మతోనూ వెంకటేష్తోనూ చెప్పాడు. దాని ఫలితమే ఇది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాడే 2 మడత మంచాలు, వాటి మీది పరుపులు తీసుకొచ్చి వెంకటేష్ పిల్లలు కలిసి హాల్లో పక్కలు పరిచారు. అమ్మగారు, రాత్రి కాసేపు టీవీ చూసుకొని పడుకోవచ్చా? వెంకటేష్ కూతురు కళ్యాణి అడిగింది. నేను వెంకటేష్ వైపు చూశాను. ఏమంటావు అన్నట్లుగా. పర్వాలేదు అన్నట్లు తలూపాడు వెంకటేషు. సరే, సరిగ్గా అరగంట సేపు చూసుకున్నాక పడుకోండి. కానీ రేపు స్కూల్ ఉంది. కొన్నాళ్లలో పరీక్షలు కూడా ఉన్నాయి. నేను పొద్దున్నే 5 గంటలకు లేస్తాను. అప్పుడు మిమ్మల్ని లేపుతాను. బుద్ధిగా లేవాలి. అర్థమైందా? నవ్వుతూ అడిగాను. లేదమ్మగారు, అరగంట కంటే ఎక్కువ చూడం, ప్రామిస్.
చిన్నవాడు తల మీద చెయ్యి పెట్టుకున్నాడు. వాడి ఫోర్స్ చూడగానే నవ్వొచ్చింది. వెంకటేష్ వెళ్ళిపోయాక తలుపు గడియ పెట్టుకుని తాళం కూడా వేసేసి పడక గదిలోకి నడిచాను. హాల్లోంచి టీవీ మోత. హాల్లో ఇంకా ఆర్పని దీపంలోంచి కళ్ళల్లో పడుతున్న వెలుగు. కళ్ళు మూతలు పడటం లేదు. లేచి బెడ్రూమ్ తలుపు వేసేశాను. కళ్ళు మూసుకున్నా ఏవో ఆలోచనలు. ఆఫీసు పనిలోని అంకెలు, సాయంత్రం హిమజ, శేఖర్ మాట్లాడిన మాటలు రెండూ కలిసిపోయి కలగా పులగంగా ఆలోచనలు. ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర పట్టింది. రాత్రి 12 గంటలకు విపరీతమైన దాహంతో మెలకువ వచ్చేసింది. మంచం మీదనే కూర్చొని మంచం పక్కన పెట్టుకున్న నీళ్ల సీసా తీసుకుని నీళ్లు తాగాను. వేసి ఉన్న తలుపు సందులోంచి హాల్లో లైటు వెలుగు కనిపిస్తోంది. టీవీ చప్పుడు కూడా వినిపిస్తోంది. పిల్లలు ఇంకా పడుకోలేదా? దిగ్గున మంచం దిగి తలుపు తీశాను. హాల్లో పిల్లలిద్దరూ చెరో మంచం మీద ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నారు. టీవీ తన మానాన తాను మోగుతోంది. టీవీ కట్టేసి హాల్లో పెద్ద లైట్ ఆర్పేసి నైట్ లైట్ వేసి పడక గదిలోకి నడిచాను. ఆ తర్వాత చాలాసేపు నిద్ర పట్టలేదు. ఎప్పటికో నిద్ర పట్టినప్పుడు చెదిరిన సిరా మరకల్లాంటి కలలు. ఆ కలలో ఆసుపత్రి మంచాలు, ఒకదాని వెనక ఒకటి వెళ్తున్న అంబులెన్సులు, గుండెలు అవిసిపోయేలా అవి మోగిస్తున్న సైరన్లు. ఒక అంబులెన్స్ సైరన్ మోగిస్తూ దూసుకుపోతోంది. దాని చప్పుడుతో గుండె ఆగిపోతుందేమో అని భయం వేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయంతో తెలివొచ్చేసింది. నిజంగానే ఒళ్ళంతా తడిసిపోయి ఉంది. తెలివొచ్చాక కూడా ఆ సైరన్ మోత వినపడుతూనే ఉంది. గదంతా చిమ్మ చీకటి. రాత్రి వెలిగించిన నైట్ లైట్ ఆరిపోయి ఉంది. గది తలుపు సందులోంచి హాల్లో వెలిగించిన నైట్ లైట్ వెలుగు కూడా కనపడడం లేదు. సైరన్ చప్పుడు లాంటి చప్పుడు ఇంట్లోంచే వస్తోంది. అప్పుడు గుర్తొచ్చింది, రాత్రి పడుకోబోయే ముందు కంప్యూటర్ ఆఫ్ చేయలేదని. కంప్యూటర్కి అటాచ్ చేసిన యూపీఎస్ ఆ శబ్దం చేస్తోంది. ఒకప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్లకు ఈ యూపీఎస్ అటాచ్ చేసేవారు. అందులో ఉన్న ఇన్వర్టర్ కంప్యూటర్కి 10 నుండి 15 నిమిషాల పవర్ ఇచ్చేది. కరెంటు పోయిన వెంటనే యూపీఎస్లో ఛార్జ్ అయిపోయేలోపు ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఇంకా అందులో అర నిమిషంలో ఛార్జ్ అయిపోతుంది అనగా అది సైరన్ మోగించడం మొదలెడుతుందన్నమాట. సైరన్ ఆగేలోపు గబగబా కంప్యూటర్ గదిలోకి వెళ్ళి ఫైల్ సేవ్ చేసుకుని కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చేయవచ్చు. కానీ చిమ్మ చీకట్లో ఏమీ కనపడడం లేదు. అప్పుడు గుర్తొచ్చింది, సెల్ ఫోన్లో కూడా ఒక చిన్న టార్చ్ లైట్ ఉంటుందని. ఈ మధ్యనే సెల్ వాడడం మొదలెట్టడం వలన ఇంకా అలవాటు అవ్వలేదు. మంచం పక్కనే స్టూల్ మీద పెట్టిన సెల్ ఫోన్ తీసుకుని టార్చ్ వెలిగించి కంప్యూటర్ గదిలోకి నడిచాను. ఇంకా ఆ గది గుమ్మం దగ్గర ఉండగానే సైరన్ ఆగిపోయింది. అంటే యూపీఎస్లోని బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా అయిపోయినట్లే. ఇంకా కంప్యూటర్ అదే ఆఫ్ అయిపోతుంది. రాత్రి ఆఖరున పనిచేసిన ఎక్సెల్ షీట్ సేవ్ చేశానో లేదో గుర్తుకు రాలేదు. దాదాపు గంట సేపు చేసిన పని వృథాయేనా అనుకుంటుంటే నిస్సత్తువ ఆవహించింది. శేఖర్కు ఫోన్ చేసి, చూశారా, నేను గంట సేపు చేసిన పని అంతా నీటిలో కలిసిపోయింది అని చెప్పాలనిపించింది. శేఖర్ బహుశా గాఢ నిద్రలో ఉండి ఉంటారు. వద్దు, ఫోన్ చెయ్యను. బహుశా పక్కనే ఉంటే, కాస్త దగ్గరికి జరిగితే, నిద్రలోనే ఆయన చెయ్యి భుజం మీద పడితే కొంతైనా స్వాంతన లభించేదేమో. ఇప్పుడు అది లేదు. ఆ చిమ్మ చీకట్లో చాలా రోజులుగా ఆపుకున్న కన్నీళ్లు ధారాపాతంగా వర్షించాయి. ఆ ఒంటరితనం దుర్భరంగా అనిపించింది. అసలు మనిషి ఒంటరితనానికి ఎందుకు భయపడతాడు? ఒంటరితనంలో తనను చూసి తాను ఎందుకు జాలిపడతాడు? కన్నీళ్ల మధ్య ఆలోచనతో పెదవుల మధ్య నవ్వు పూసింది. ఆలోచనతో, ఆవేదనతో, కరెంటు లేనందువల్ల ఉక్కతో ఎప్పుడో తెల్లారు 4 దాకా నిద్రపట్టలేదు. మళ్ళా లేచేసరికి కిటికీలోంచి ఎండ పడుతోంది. గోడ గడియారం 7:30 చూపిస్తోంది. హాల్లోకి నడిచాను. పిల్లలిద్దరూ ఎప్పుడు లేచారో మంచాలు మడత పెట్టేసి మరో గదిలో పెట్టేసి వీధికి డోర్లాక్ వేసేసి తాళం చెవి కిటికీలోంచి లోపల పడేశారు. వాష్రూమ్ నుండి వచ్చాక చేసిన మొదటి పని కంప్యూటర్ ఆన్ చేయడం. కంప్యూటర్ స్క్రీన్ ఓపెన్ అవుతుంటే గుండెలు గుబగుబలాడాయి. విండోస్ ఓపెన్ అవగానే రాత్రి నేను పని చేసి పెట్టుకున్న ఎక్సెల్ షీట్ తెరిచాను. అమ్మయ్య, నేను చేసిన పని ఏమీ పోలేదు. అంటే రాత్రి పళ్ళబ్బాయి వచ్చే ముందు ఫైల్ సేవ్ చేశానన్నమాట. నిశ్చింతగా నిట్టూర్చాను. చేసిన పనిని పెన్డ్రైవ్లోకి తీసుకున్నాను. ఇవాళ కిందకు వాకింగ్కి వెళ్లే ప్రసక్తే లేదు. కారిడార్లోనే నడవాలి. పొద్దున్న హిమజకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇక ఆలస్యం అయిపోయింది.
తాను ఆఫీస్కెళ్లే తొందరలో ఉంటుంది. మనసంతా పిల్ల పట్ల జాలితో నిండిపోయింది. శేఖర్కు ఫోన్ చేశాను. రాత్రి జరిగినదంతా చెప్పాను. మీరు పక్కనుంటే ఎంత బాగుంటుందో అనిపించింది అన్నాను చివరగా. అట్నుండి కాసేపు నిశ్శబ్దం. అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా, కంప్యూటర్ ఆపడం ఎలా మర్చిపోయావు? కంప్యూటర్ ఆపుదాం అనుకునేలోపు పళ్ళబ్బాయి వచ్చాడు. ఆ హడావిడిలో మర్చిపోయాను. ఇవాళైనా వంట చేసుకున్నావా? ఊ, చిన్నమ్మ వస్తుంది కదా, రొట్టెలు కూర చేసేయమంటాను. ఓకే, గుడ్ గర్ల్ అంటూ శేఖర్ నవ్వారు. వంటావిడ వస్తోందా అడిగాను. వస్తోంది, కానీ అన్నింటిలో కారాలు ఎక్కువ వేసేస్తోంది. పిల్లలు తినలేకపోతున్నారు. అరే అలాగా, నేను వచ్చే ముందు మరీ చెప్పాను కదా. ఒక్క నిమిషం ఉండండి అంటూ సెల్ ఫోన్లో 11 గంటలకు అలారం పెట్టుకున్నాను. అప్పుడు వంటావిడ వచ్చే సమయం. ఫోన్ చేసి చెప్పాలి. అలారం సెట్ చేసుకున్నాక మళ్ళా శేఖర్కు ఫోన్ చేశాను. అదేమిటి హఠాత్తుగా ఫోన్ కట్ చేశావు? ఆశ్చర్యంగా అడిగారు శేఖర్. 11 గంటలకు అలారం పెట్టుకున్నానులేండి, వంటావిడితో మాట్లాడడానికి. నువ్వు భలేదానివి నవ్వారాయన. అంటే మంచిదాన్నేనా? కాదు, రాక్షసివి. అయితే పర్వాలేదు నవ్వాను. పావుగంట సేపు మాటలయ్యాయి. చిన్నమ్మ వచ్చింది. ఇవాళ కూరలు తిరగనక్కర్లేదు చిన్నమ్మ, నిన్న సాయంత్రం నువ్వు తరిగినవి అలాగే ఉన్నాయి. నిన్న నువ్వు కలిపిన రొట్టెల పిండి కూడా అలాగే ఉంది. ఇవాళ ఆలస్యంగా లేచాను. రొట్టెలు కూర చేసేస్తావా? అవి డబ్బాలో పెట్టి తీసుకెళ్తాను. టిఫిన్కి పళ్ళు తినేస్తాలే. అయ్యో, నిన్న రాత్రి వంట చేసుకోలేదా అమ్మగారు? మీకు అంత పని ఉంటుందని తెలిస్తే నేనే చేసేద్దును కదా అంది చిన్నమ్మ నొచ్చుకుంటూ. ఆఫీసులో కాలు పెట్టేసరికి కంప్యూటర్ గదిలో కంప్యూటర్లో పేకాట ఆడుకుంటున్న డిస్పాచ్ క్లర్క్ తప్ప అంతా ఖాళీగా ఉంది. కొందరి టేబుళ్ల మీద ఫైల్స్ తెరిచిపెట్టి ఉన్నాయి. అంటే వీళ్ళందరూ రాగానే కిందన టీ కొట్టుకి టీ తాగడానికి వెళ్ళారన్నమాట. హెచ్ఓడి ఛాంబర్లో కంప్యూటర్ ఆన్ చేసి ఉంది. బహుశా రీజనల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. పని హాయిగా చేసుకోవడానికి ఇదే మంచి సమయం. ప్రింటర్ కూడా ఖాళీగా ఉంటుంది. నిన్నటి వర్క్షీట్ ప్రింటౌట్ తీసుకుంటే పాత్ర చేత చెక్ చేయించవచ్చు. కంప్యూటర్ ఛాంబర్లోకి నడిచి ప్రింట్లు తీయడం మొదలెట్టాను. కంప్యూటర్లో పేకాట ఆడుకుంటున్న దుష్మంత్ వెళ్ళిపోయాడు. ఏకాగ్రతతో పని చేసుకుంటున్న నేను పక్కనే ఎవరో కూర్చోవడం గమనించలేదు. మేడం, చాలా కాన్సంట్రేషన్తో పని చేసుకుంటున్నారు, కాసేపు డిస్టర్బ్ చేయవచ్చా అన్న మాటలతో ఉలిక్కిపడి పక్కకు చూశాను. కొలీగ్ సాహు. ఓ, మీరు వచ్చి పక్కన కూర్చున్నట్లు నేను గమనించనే లేదు, సారీ అన్నాను. అయ్యో, సారీ ఎందుకు మేడం, పనిలో మీ ఏకాగ్రత తెలియంది ఎవరికి అంటూ నవ్వాడు. ఆ తర్వాత చుట్టూ ఒకసారి చూసి ఎవరూ లేరని ధృవపరుచుకున్నాక గొంతు తగ్గించి అన్నాడు. మేడం, ఇప్పుడు ఆఫీస్లో ఎవరూ లేరు, మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. అంత రహస్యమైన విషయం ఏమిటి చెప్పమా అనుకుంటూ ఆశ్చర్యంగా చూశాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.